మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కని సమయంలో మరొకసారి ఈ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యములోనికి వెళ్ళక ముందు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. దీనదాసునైనటువంటి నన్ను ఎంతగా మీరు నన్ను అభినందిస్తున్నందుకు, ఇంతగా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు నేను ఎంతగానో మిమ్మల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో నేను చెప్పబోయే వాక్యం యొక్క అంశం కైసరయలో కొర్నేలు యొక్క సాక్ష్యం. కనుక సాక్ష్యము మనుషులను ఎటువంటి ప్రభావితం చేస్తుందో మనకి తెలుసు. దేవుని నమ్మినటువంటి మనకి సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సాక్ష్యమును మనం కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ఆ సాక్ష్యము అనేక మందిని ప్రభావితము చేసేదిగా ఉండాలి. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి. ఆ సాక్ష్య జీవితం దేవునికి మహిమకరముగా ఉండాలి. కనుక కొర్నేలి ఆ కైసర ప్రాంతంలో ఆయన యొక్క సాక్ష్యము అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగముని కానివ్వండి, ప్రభావితము చేసేదిగా ఉంది. కనుక ఈ చక్కని సమయంలో మరి మనం ఏ ప్రాంతానికి చెందిన వారమైనా, అది ఏ పల్లెైనా, ఏ చిన్న కుగ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, మనం ఎక్కడున్నా ఇదిగో మన సాక్ష్యము కూడా అనేక మందిని ప్రభావితము చేసేదిగా ఉండాలి. మన జీవితం వలన దేవునికి మహిమ కలిగేదిగా ఉండాలి. కనుక చూద్దాం ఈ చక్కని సమయంలో కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొర్నేలి జీవితం అంత ప్రభావితం కావడానికి, ఇదిగో ఈ రోజున మనము ఆయన గురించి ధ్యానం చేయడానికి, ఈ రోజున ఆయన గురించి మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి పరిశుద్ధ గ్రంథములో తన సాక్ష్య జీవితాన్ని ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. కనుక ఈయన ఎవరు అంటే ఆ ఇటలీ పటాలం ఆ కైసరయలో ఈయన శతాధిపతి. మొదటి మాట ఏంటంటే కొర్నేలి శతాధిపతి, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి వ్యక్తి. శతాధిపతి అంటే మనకు 100 మందికి అధిపతి అన్నమాట. కనుక 100 మంది సైనికులకి ఆయన అధిపతిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో తను ఉన్నాడు. కనుక ఈ చక్కని సమయంలో ఒక మాట మనం ఆలోచన చేయాలి. మనము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనం చేస్తున్నటువంటి ఉద్యోగమే కావచ్చు, ఇదిగో మనం చేస్తున్నటువంటి వ్యవసాయమే కావచ్చు, మనము చేస్తున్నటువంటి వ్యాపారమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక నువ్వు చేస్తున్నటువంటి పని కూడా గుర్తించేటువంటి విధముగా ఉండాలి. ఇదిగో ఈ కొర్నేలు కూడా తను చేస్తున్నటువంటి ఆ జాబ్ కూడా గుర్తించబడింది. ఆయన ఎవరు అంటే ఆ శతాధిపతిని వాక్యం సెలవిస్తుంది. కనుక పలానా విలేజ్లో ఆయన ఎవరు అంటే పలానా ఉద్యోగం చేసేవారు, లేకపోతే పలానా వ్యాపారం చేసేవారు, లేకపోతే చిన్న ఉపాధి పని చేసేవాడు, కూలి పని చేసేవాడు. కనుక ఆ చిన్న పనే, ఆ చిన్న ఉద్యోగమే, లేక ఆ చిన్న వ్యాపారమే నిన్ను అనేక మందిని ప్రభావితము చేసేదిగా ఉండాలి. దేవుడు తను చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాన్ని కూడా, ఆ అధికారాన్ని కూడా ఇక్కడ వెల్లడి చేశాడు. కనుక మొదటిగా ఆయన కొర్నేలి శతాధిపతిలో ఒక అధికారి. రెండవదిగా అక్కడ ఏమని రాయబడి ఉందంటే మనం ఇప్పుడే చదివాం, అతడు దైవభక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చాలా ఆలోచింపదగినటువంటి విషయాలు ఈ కొర్నేలులో మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈనాటి దినములలో మనం చేస్తున్నటువంటి, ఇందాక నేను చెప్పినట్లుగా
వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఇలాగ మనం చేసేటువంటి పనులు బట్టి ఒక్కొక్కసారి మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం. కానీ అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా, బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటండి. చూసారా? కనుక ఈ బిజీ షెడ్యూల్లో పడి ఈ రోజున చాలామంది దేవునికి దూరం అవుతున్నారు. దేవుని అందలి దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ ఈయన ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం దేవుని యందు భయభక్తులు కలిగి చేస్తున్నావా? నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం దేవుని యందు భయభక్తులు కలిగి చేస్తున్నారా? మనం చేసే ఏ పని అయినప్పటికీ కూడా దాంట్లో మనం దేవుని యందు భయము భక్తి కలిగి మనము చేసేటువంటి వారిగా ఉండాలి. కనుక రెండవదిగా ఈయన దైవభక్తి కలిగిన వాడు. మూడవదిగా మనము చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన తన ఇంటి వారందరినీ దైవభక్తిలో నడిపించిన వాడు. మనము కూడా అదే చేయాలి. మనము నమ్ముకోవడమే కాదు, మనము భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఇదిగో మనము నడవాలి. మన ఇంటి వారు, మన భార్య, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధాలు అందరినీ కూడా దేవుని సన్నిధికి మనం నడిపించేటువంటి వారిగా మనం ఉండాలి. మనం చూడ ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో కొర్నేలు ఇంటిలో కొర్నేలు ఒక్కడే దేవుని నమ్ముకున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రార్థనకి వెళ్ళరండి అనడానికి లేదు. యోబు, ఈ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇదిగో తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వారందరూ కూడా భక్తులు నడిపించాడు. తాను నడవడమే కాకుండా తన ఇంటి వారిని కూడా ఆ భక్తులు నడిపించినట్లుగా మనము చూస్తాం. ఇక నాలుగవదిగా మనము చూస్తే ప్రియులారా, చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది, ప్రజలకు బహు ధర్మము చేయవాడు. ప్రజలకు ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు. చూసారా? ధర్మ కార్యాలు చేస్తా ఉన్నాడు. అంతటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి కూడా ఎదుగో ఇలా చేయటం వల్ల, ఇలాంటి పని దేవునికి ఇష్టమైనది, ఇలా మనము చెయ్యాలి, అనేక మందికి మనము సహకారులుగా ఉండాలి, తోడ్పడాలి, ఏదో మనకు తోచింది మనకు వాళ్ళు చెయ్యాలని అనేక మందికి బహుధర్మ కార్యాలు చేశాడంటే. ధర్మము చేసేవాడు. సార్, ఎవరో చూడాలని, ఎవరి దగ్గర మెప్పు పొందాలని చేయలేదు. దేవుడు నాకు ఇచ్చాడు, నాకు పదవిని ఇచ్చాడు, దేవుడు నాకు ఆస్తినిచ్చాడు, దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, దాంట్లో కొంతమందికి నేను సహాయం చేయాలి, కొంతమందికి నేను హెల్ప్ చేయాలి. ప్రతి ఆయన బహుధర్మ కార్యాలు అండి, దానికి కొలత లేదండి. ధర్మ కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మనము కూడా అలాంటి ధర్మము చేసేవారు. మనం ధర్మం అంటండి, ప్రజలు వినాలనో ప్రజలు చూడాలనో మనం ధర్మం చేయకూడదండి. మనము చేసే ధర్మము అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అది దేవుడు తన సంతోషించేదిగా ఉండాలి. ప్రజల మెప్పు కొరకో, ప్రజల మధ్యలో మంచి పేరు వస్తుంది మనం చేయకూడదు. చూసారా? ఆయన ధర్మ కార్యాలు చేసేవాడు. నాలుగవదిగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు అంటే. ఎల్లప్పుడూ అంతటి పదవిలో ఉండి కూడా, అంతటి స్థాయిలో ఉండి కూడా, అంతటి స్థితిలో ఉండి కూడా ఎల్లప్పుడూ ఈ రోజున దేవుని పిల్లలో వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటో తెలిసి ఏం లోపించిందంటే ప్రార్థన లోపించింది. అలసిపోయామని, పని భారం ఎక్కువైపోయిందని, ఉద్యోగంలో బిజీ అయిపోయామని, వ్యాపారంలో బిజీ అయిపోయాం, పనుల్లో బిజీ అయిపోయామని ఈ రోజున మరి ప్రార్థనకి దూరం అవుతున్నటువంటి వారు మనం చూస్తాం. కానీ అంతటి పనిలో ఉండి కూడా, అంతటి బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి కూడా ఈయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తుండే. అందుకని మనము కూడా ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉండాలి. సమయమందున అసమయమందున మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. దేవునితో మనము సమయాన్ని గడిపేవారిగా, దేవుడితో మనం మాట్లాడేటువంటి వారిగా ఉండాలి. చూసా, ఈ కొర్నేలి ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఇక ఐదవదిగా మనం చూస్తే ప్రియులారా, ఈయన ఆరవదిగా మనం చూస్తే మంచి పేరు పొందినవాడు. చూసారా? మన 10వ అధ్యాయం 22వ వచనం ఈ మాట మనకు కనిపిస్తుంది. దేవుడు ఇతని భక్తిని చూశాడు, ఇదిగో ఇతడు భయభక్తులు కలిగి ఉండడం చూశాడు, అదే మార్గములో తన కుటుంబాన్ని నడిపించడం చూశాడు, ఏమండి ధర్మకార్యం చేయడం చూశాడు, ప్రార్థించడం చూశాడు. చూసి
దేవుని బిడ్డలారా, దేవుని దూతను తన దగ్గరికి పంపించాడు. ఇదిగో పలానా చోట చర్మకారుని ఇంట ఇదిగో పేతురు అనబడినటువంటి ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు, ఇదిగో దూతలను పంపించు, ఆయన మీకు తెలియజేస్తాడు, ఆయన మీకు బోధిస్తాడు. ఇతడు దేవుని సన్నిధికి రాకపోయినా, దేవుని సన్నిధిలో ఉండకపోయినా, దేవుని తెలియకపోయినా ఎంత చక్కగా దైవభక్తి కలిగి ఉన్నాడు చూడండి. కనుక కొర్నేలి నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు ఆయన సన్నిధులకు చేర్చబడిన దేవుడు తన దూతను పంపించాడు. అక్కడ పేతురుతో మాట్లాడేటప్పుడు ఆ ముగ్గురు తన ఇంటి ఉన్నటువంటి కొర్నేలి పంపించినటువంటి వారు చెప్తున్న, ఆయన మంచి పేరు పొందినవాడు. మనము కూడా అదే పేరు పొందాలండి, ఆ పేరు సంపాదించాలి. మన ప్రాంతాల్లో, మనం ఉంటున్నటువంటి ఉద్యోగంలో, నీవు ఉంటున్నటువంటి 10 మందిలో, నీవు ఉంటున్నటువంటి స్థలంలో, నీవు ఉంటున్నటువంటి ఇంటిలో ఆ మంచి పేరు సంపాదించేవారిగా ఉండి ఆ పని వాళ్ళు చెప్తున్నారండి. పేతురుతో ఈ కొర్నేలి తనకు తాను చెప్పలేదు, మంచి పేరు పొందినవాడిని, నాకు మంచి పేరు ఉంది అని చెప్పట్లేదు. తన ఇంట్లో ఉన్నటువంటి ఆ పని వాళ్ళు పేతురుతో చెప్తున్నారు, ఆయన మంచి పేరు పొందినవాడు. ఇక 6వదిగా మనం చూస్తే దేవుని బిడ్డల, ఆయన 6వదిగా దైవ ప్రత్యక్షతలు కలిగినవాడు. దైవ ప్రత్యక్షతలు కలిగినవాడు. దేవుడే ప్రత్యక్షతను అనుగ్రహించాడు. దేవుడు ఎంత సంతోషించుంటాడు, ఎంత ఆనందించుంటాడు కొర్నేలిని బట్టి. కనుక దేవుడు తన దూతను పంపించాడు. కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నువ్వు చేసే కార్యాలు దేవుడు చూశాడు, ఇదిగో నీ ఇంటిని చూశాడు, నీ హృదయాన్ని చూశాడు, నీ భక్తిని దేవుడు చూశాడు. ఎంత ఆశ్చర్యకరం అండి. ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఉండమంటే ఉన్న పాటున భక్తుడా అని నీ ముందు కూర్చోవడం కాదు. ఆయన ప్రత్యక్షత అంటే వాక్య రూపంలో ప్రత్యక్షత చూపిస్తాడు, దర్శనముల రూపంలో ప్రత్యక్షత మనకి కలిగిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నట్టండి పేతురు, కొర్నేలి. కనుక ఈ సమయంలో మనం కూడా ఇటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఇటువంటి ఈ సాక్ష్యమే, ఈ జీవితమే ఆ కైసరయ్యలో కొర్నేలి జీవితం ప్రభావితం చేసింది. ఇదిగో ఇలాంటి జీవితం మనము కూడా జీవిస్తే, ఇలా మనము కూడా ఉండగలిగితే మన జీవితం కూడా మన ప్రాంతంలో ప్రభావితం అవుతుంది, ప్రభావితము చెందుతుంది మన సాక్ష్య జీవితం. కనుక 6 మాటలు నేను చెప్పాను. మొదటిగా అతను కొర్నేలి శతాధిపతి, ఒక అధికారి. 2వదిగా ఆయన దైవభక్తి కలిగిన వాడు. 3వదిగా అతడు తన ఇంటి వారందరిని కూడా దేవుని భక్తిలో నడిపించినవాడు. 4వదిగా ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు. 5వదిగా మంచి పేరు పొందినవాడు. 6వదిగా దైవ ప్రత్యక్షతలు కలిగినవాడు. మనం ఇలా చేస్తే దేవుడు కూడా మనకు అన్ని ప్రత్యక్షతలు అన్నీ తెలియజేస్తాడు. ఆయన చూస్తారా, పలానా చోట దైవజనుడు, ఆయన పిలిపించి ఆయనకి తెలియజేస్తాడు. దైవజనుని కొరకు పంపించినప్పుడు ఆ దైవజనుడు అయినటువంటి పేతురుతో కూడా దేవుడు మాట్లాడు. ఇదిగో ఆ కైసరే నుండి కొర్నేలి అనబడినటువంటి వ్యక్తి 3 పంపించాడు, నువ్వు పో, వాళ్ళని ఎదుర్కో. సరే, ఎంత అద్భుతమైన దైవ ప్రత్యక్షత. ఆ పేతురు రాకముందే, ఇంటిలోనికి రాకముందే తన ముఖ్య స్నేహితులను, తన బంధువులను అందరూ కూడా సిద్ధపాటు చేస్తున్నాడండి. నేను ఒక్కడిని వినడం కాదు, నా స్నేహితులు వినాలి. నేను ఒక్కడిని వినడం కాదు, నా బంధువులు వినాలి. అనేక మందిని తన ఇంట సమకూర్చాడండి. ఒక మంచి లక్షణం ఏంటో తెలుసండి, కొర్నేలి తన ఇంట్లో ఉన్న వాళ్ళ పని వాళ్ళను కూడా, పని చేసే వాళ్ళను కూడా భక్తిలో నడిపించాడండి ఆయన. ఎంత అద్భుతమైన జీవితం అండి. ఈ రోజున వాళ్ళు అట్టబోతే నాకెందుకు, నేను రక్షించబడ్డా, నా కుటుంబ రక్షణ, నా బిడ్డలు రక్షించబడి చాలు. సరే, తన ఇంటిలో ఉన్న ఆ పని వాళ్ళను కూడా భక్తులు నడిపించాడు. మనం కూడా ఆ విధముగా మనం ఉండాలి. తన స్నేహితులను పిలిపించాడు, తన బంధువులను పిలిపించాడు. వాళ్ళందరికీ పేతురు వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారంటండి. వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మనము కూడా ఈ క్లుప్త సందేశం, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకో. సాక్ష్యం ఒక్కసారి చెడితే ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఇక మళ్ళా తలకిందులు తపస్సు చేసిన ఆ సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోలేం. దానియేలును మనం చూస్తాం, అంత గొప్పడవడానికి కారణం ఏంటి? తన సాక్ష్య జీవితం. ఇదిగో కొర్నేలి జీవితం మన ముందు ఇలా ఈరోజు ఆయన గురించి మనం ప్రస్తావించడం, ఆయన గురించి మనం ధ్యానం చేయడానికి, ఆయన గురించి వినడానికి కారణం ఏంటి? ఆయన సాక్ష్య జీవితం.
కనుక దేవుని పిల్లలకి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యాన్ని కాపాడుకోండి, సాక్ష్యాన్ని నిలబెట్టుకోండి. ఆ సాక్ష్యం అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించేదిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిలింపచేసి ప్రభు మనలను ముందుకు నడిపించి మన సాక్ష్యము ద్వారా అనేక మందిని అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించేదిగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండాలుగా దీవించునుగాక. ఆమేన్.